రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఈటెల సత్యనారాయణ. నేను ఇక్కడ వ్యవసాయ కళాశాల పాలెంలో మృతికా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో నేను ఈ కళాశాలలో 2018 మార్చి 3వ తారీఖు జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత నేను అధ్యాపకుడిగానే కాకుండా స్టూడెంట్కి యూజ్ అయ్యే జేఆర్ఎఫ్ సెల్ ఇన్ఛార్జ్గా కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఏ జేఆర్ఎఫ్ సెల్ ఇన్ఛార్జ్గా నేను మా విద్యార్థులకు ఏవైతే పుస్తకాలు దేశవ్యాప్తంగా నిర్వహించే ఐసీఆర్ జేఆర్ఎఫ్ ఎంట్రన్స్లో ప్రతిభ కనబరిచేందుకు వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ కూడా నేను మా లైబ్రరీలో సమకూర్చడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను జాయిన్ అయినప్పుడు 2018లో వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఐసీఏఆర్ జేఆర్ఎఫ్ ఎంట్రన్స్లో మన పిల్లలకి 11 మందికి ఫెలోషిప్ రావడం జరిగింది. సో వారందరూ ఆ ఐసీఆర్ ఫెలోషిప్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఎంఎస్సీ కంప్లీట్ చేసి అదేవిధంగా పిహెచ్డీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో మా కళాశాల నుంచి మొత్తం 50 మందికి పైగా విద్యార్థులు ఎంఎస్సీ అగ్రికల్చర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఫినిష్ చేయడం జరిగింది. ఒక 10 మందికి పైగా విద్యార్థులు త్వరలో వాళ్ళ పిహెచ్డీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఏ ఎన్ఎస్ఎస్ సెల్ ఇన్ఛార్జ్గా నేను మా విద్యార్థులను నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది 2023 గుజరాత్లో డిసెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. సో దాంట్లో కే జగన్ అనే విద్యార్థికి ఇండియా 2047 అనే కాన్సెప్ట్ పైన పోస్టర్ మేకింగ్లో ప్రథమ బహుమతి రావడం జరిగింది. సో దానికి మా కళాశాల అధ్యాపకులు అదేవిధంగా యూనివర్సిటీ ఆఫీషియల్స్ కూడా అందరూ ఆనందించడం జరిగింది. సో ప్రజెంట్ నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ స్టూడెంట్ యాక్టివిటీస్గా ఉన్నాను. సో దీనిలో భాగంగా మా విద్యార్థులకు ఓన్లీ చదువు చెప్పడమే కాకుండా సో వాళ్ళని వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా లైక్ బ్లడ్ క్యాంప్స్ కానీ సమ్ మోటివేషనల్ థింగ్స్ చేయడంలో కానీ సో మా పిల్లలు ఈ ఎడ్యుకేషన్లోనే కాకుండా సపోజ్ ఇక్కడ వట్టెం దగ్గరలో మాకు ఒక అనాథాశ్రమం ఉంది. సో వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా వాళ్ళని నేను మోటివేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మేము ఏఈఎల్పిలో భాగంగా అంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా సాయిల్ టెస్టింగ్ అనే ఒక యూనిట్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ సాయిల్ టెస్టింగ్ యూనిట్ కింద మేము ఏం చేస్తామంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి రైతు పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి సో వాళ్ళ యొక్క పొలంలో అసలు న్యూట్రియంట్స్ ఏ విధంగా ఉన్నాయి, పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అవన్నీ కూడా మేము మా ల్యాబొరేటరీలో పరీక్షించి వాళ్ళకి కరెక్ట్గా ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నాకు యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వ్యవసాయ కళాశాల పాలెంలో మోస్ట్ సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే మా విద్యార్థులు ఒక 10 మంది విద్యార్థులు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్గా డిఫరెంట్ బ్యాంక్స్లో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. లైక్ కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో ఇలా మళ్ళీ వాళ్ళు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకు ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా రీసెంట్గా మన టీజీపీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంట్రన్స్కి సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో మా కళాశాల నుంచి ఒక 6 విద్యార్థులు కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా సెటిల్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ మణిదీపిక అనే స్టూడెంట్, బాలరాజ్ అనే స్టూడెంట్, హస్నుద్దీన్ అనే స్టూడెంట్. సో వీళ్ళందరూ చాలా కష్టపడి మొత్తం నాకు తెలిసి ఒక 140 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. సో దాంట్లో మా కళాశాల నుంచి 6 మంది విద్యార్థులు అగ్రికల్చర్ ఆఫీసర్గా అయ్యి మమ్మల్ని అందరినీ చాలా ఆనందానికి గురి చేశారు. సో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్గా సెటిల్ అవ్వడానికి కూడా ప్రతి టీచర్, ఈ కళాశాలలో పనిచేసే ప్రతి టీచర్ కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా తోడ్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏ ఎంట్రన్స్ జరిగినా మన తెలంగాణలో మా కళాశాల నుంచి విద్యార్థులు ప్రతి ఎంట్రన్స్లో ఒక ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇక్కడున్న ప్రతి అధ్యాపకుడు వాళ్ళ కోసమే నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. పాలెం అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ అండి. నా పేరు డాక్టర్ బి పుష్పావతి. ఈ పాలెం అగ్రికల్చర్ కాలేజ్ 2015-16 అకాడమిక్ ఇయర్లో మొదలైందండి. ఇక్కడ పాలెం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రిమైసెస్లో స్టార్ట్ చేశారు ఫస్ట్. అక్కడ తర్వాత మళ్ళీ 2023 మేలో మనకి కొత్త బిల్డింగ్ రెడీ అయిన తర్వాత ఆ బిల్డింగ్కి మనం షిఫ్ట్ అయ్యాము. ఇదే ప్రిమైసెస్లో, ఆర్ఆర్ఎస్ ప్రిమైసెస్లో. ఈ కాలేజ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 60 ఇంటేక్ కెపాసిటీతో మొదలైందండి. తర్వాత 120 ఇంటేక్ కెపాసిటీ లాస్ట్ ఇయర్ నుంచి మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న స్ట్రెంత్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు
334 స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ స్టూడెంట్స్లో కనుక చూసినట్లయితే మనకి అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. బయాలజీ స్ట్రీమ్లో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఓవరాల్గా చూస్తే 1/3 అబ్బాయిలు ఉంటే 2/3 అమ్మాయిలు ఉంటారు. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్కి ప్రాస్పెక్ట్స్ కనుక చూసినట్లయితే చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ఆపర్చునిటీస్ బీఎస్సీ అగ్రికల్చర్లో ఉన్నంతగా బహుశా ఏ సెక్టార్లో లేనట్టు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన పిల్లలు ఎక్కువ మంది బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్తున్నారు. బ్యాంక్ ఉద్యోగాలు బాగా వస్తున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్, నాబార్డ్ ఎంట్రన్స్ రాసి నాబార్డ్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇంకా ప్రైవేట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి మనకి. ఫెర్టిలైజర్ కంపెనీస్, సీడ్ కంపెనీస్, ఇలాగా ఇంకా అగ్రికల్చర్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన పిల్లలకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రైవేట్లో కూడా చాలా బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేస్తారు. అగ్రికల్చర్లోనే హైయర్ ఎడ్యుకేషన్, ఎంఎస్సీ చేయడము, పిహెచ్డీ చేయడము అలాగా. అయితే ఎంఎస్సీ చేయాలంటే జేఆర్ఎఫ్ ఎగ్జామ్ రాసి వస్తుంటారు. మన స్టేట్ పిల్లలు అయితే కనుక ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీఎస్సీలో ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తుంటారు. తర్వాత ఎంఎస్సీకి జేఆర్ఎఫ్ ఎగ్జామ్ రాసి వస్తుంటారు. అలాగా ఇప్పుడు మా కాలేజ్ నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయిన పిల్లల్లో మోర్ దాన్ 50% స్టూడెంట్స్ ఎంఎస్సీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఎంఎస్సీ చేస్తూ ఉన్నారు. రఫ్లీ అబౌట్ 10 మంది పిల్లలు పిహెచ్డీ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చింది. ఆ రకంగా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆప్ట్ చేసి ఎంఎస్సీలు పిహెచ్డీలు కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళు రీసెర్చ్లో కానీ లేకపోతే టీచింగ్లో కానీ చక్కగా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు. బయటకు వెళ్ళడానికి కూడా అవకాశాలు బాగున్నాయి, వెళ్తున్నారు కూడా. బయట యూనివర్సిటీస్లో, బయట కంట్రీస్లో కూడా అగ్రికల్చర్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ చేయడము, పిహెచ్డీ చేయడము, రీసెర్చ్లో సెటిల్ అవ్వడము, ఇలాగా అగ్రికల్చర్కి మంచి అవకాశాలు ఉన్నాయండి బయట కంట్రీస్లో కూడా. పాస్ అవుట్ పిల్లల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్గా 6 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఎంఏఓ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యారు. రీసెంట్గా మనకి వాళ్ళ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకా ఏఎఫ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ బ్యాంక్స్లో ఒక 10 మందికి వచ్చాయండి ఉద్యోగాలు. తర్వాత ఫెర్టిలైజర్ కంపెనీస్లో కిట్కో, ఇఫ్కో వీటిలో వాళ్ళు ఫీల్డ్ రిప్రజెంటేటివ్స్గా ఒక 2 ఉద్యోగాలు రావడం జరిగింది. వెరీ రీసెంట్గా ఈ రకంగా మా విద్యార్థులు ఇలా ఉద్యోగాల్లో ప్లేస్ అయ్యారండి. సో మంచి ప్రతిభను కనబరిచారు వాళ్ళు. ఇక్కడ ఫెసిలిటీస్ వైజ్గా కూడా కాలేజ్లో కొత్త బిల్డింగ్కి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. చక్కగా ఒక 10 ల్యాబ్స్ ప్రతి కోర్సుకి కూడా ప్రతి సబ్జెక్ట్కి ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మంచి ఫెసిలిటీస్ తోటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలకి స్పోర్ట్స్ పరంగా కూడా మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, కోర్సు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అలా అంతేకాకుండా వాళ్ళకి ఇంకా క్లబ్స్ రన్ అవుతూ ఉంటాయి కాలేజ్లో. ఒక 5 క్లబ్స్ వాళ్ళకి అప్డేటెడ్గా ఉండటానికి, యాక్టివ్గా ఉండటానికి, ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ అవ్వడానికి, అలా కొంచెం రిక్రియేషను ఇలాన్నీ కూడా. ఇంకా ఓవరాల్ సోషలైజ్ అవ్వడానికి, సోషల్ సర్వీసెస్ పిల్లలు మోటివేట్ అవ్వడానికి ఈ రకంగా ఇవన్నీ కూడా క్లబ్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే గ్రీన్ క్లబ్, దాని మూలంగా మన కాలేజ్ ప్రిమైసెస్, అదే కాకుండా ఈ చుట్టుపక్కల మన విలేజ్లో పాలెం గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తూ ఉంటాము. అలా గ్రీన్ క్లబ్లో పిల్లలు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా టాప్ క్లబ్ అని, ఇన్నోవేషన్ క్లబ్ అని, ఫిట్నెస్ క్లబ్ అని, కల్చరల్ క్లబ్ అని వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకి కాలేజ్లో ఒక మంచి ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని, జాతీయ సేవా పథకం. ఈ పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా, ఈ విద్యార్థులు దాంట్లో వాలంటీర్స్గా జాయిన్ అవుతారు. అది కంపల్సరీ ఇక్కడ. సో దాంట్లో టైం టు టైం యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉంటాము. ఆ రకంగా కూడా పిల్లలు యాక్టివ్గా ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అందులో పార్ట్గానే మాకు రీసెంట్గా మా కాలేజ్ నుంచి ఒక విద్యార్థిని అఖిల స్టూడెంట్, తను లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ రిపబ్లిక్ డే పెరేడ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఆ అమ్మాయికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో పార్ట్గా.
సో అలా తను మన స్టేట్ నుంచి మా కాలేజ్ నుంచి రిప్రజెంట్ చేసింది, మా యూనివర్సిటీ రిప్రజెంటేషన్ అనుకోవచ్చు. సో అలా ఒక అమ్మాయికి అవకాశం వచ్చిందండి, ఒక స్టూడెంట్కి. తర్వాత లాస్ట్ ఇయర్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో కూడా మా స్టూడెంట్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు యూనివర్సిటీ లెవెల్లో. సో అందులో ఒక స్టూడెంట్కి పోస్టర్ మేకింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, కే జగన్ అనే స్టూడెంట్. సో ఈ రకంగా పిల్లలు స్టేట్ లెవెల్లోనే కాకుండా కంట్రీ లెవెల్లో కూడా వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటున్నాయండి. సో ఓవరాల్గా చూసినట్లయితే బీఎస్సీ ఏజీ ప్రోగ్రాము ఒక మంచి కోర్స్ అనే చెప్పాలి. ఎలా అంటే సబ్జెక్ట్ వైజ్ చదువుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బయాలజికల్ సైన్సెస్ అంటే అఫ్కోర్స్ బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఫార్మర్స్కి, మన ఫార్మింగ్ కమ్యూనిటీకి దగ్గరగా ఉంటారు. ఒక అంటే మనకి ఫార్మర్ అంటే మన కంట్రీకి బ్యాక్ బోన్ అని మనం ఎలా భావిస్తామో అలాంటి ఒక రైతుకి సంబంధించిన స్టడీస్ చదివే పిల్లలు ఒక మంచి కోర్స్ ఇది. అగ్రికల్చర్ అనేది ఒక యూస్ఫుల్ కోర్స్, సొసైటీకి కూడా ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు ఈ కోర్స్ చేసిన పిల్లలు బయటకు వచ్చిన తర్వాత. అలా అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ రకంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఒక మంచి కోర్సు ఆప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ మహబూబ్నగర్ జిల్లా, యాస్వెల్ మహబూబ్నగర్ జిల్లాలో పెట్టినందుకు ఈ కాలేజు ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ కూడా ఇక్కడ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశంగానే భావించవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ప్రజలు దీని యొక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా పిల్లల్ని బీఎస్సీ ఏజీ ప్రోగ్రామ్ కోర్సు వైపు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి కనుక వాళ్ళని ఈ కోర్సులో కనుక జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి అవకాశాలు బాగుంటాయి. ఈ మనకి స్టూడెంట్స్ వ్యవసాయానికి సంబంధించిన ఒక కోర్స్ చేసి దేశానికి కూడా వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దేశ పురోగతిలో వాళ్ళు పాల్పంచుకున్న వాళ్ళు అవుతారు రైతులకు సేవ చేయడం ద్వారా. నమస్తే అండి, నేను డాక్టర్ నీమా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో పనిచేస్తున్నాను. నేను 2018లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 years నేను అగ్రికల్చర్ కాలేజ్లో పనిచేయడం జరిగింది. సో మా స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ 4 years బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేస్తారు. 4 years తర్వాత కూడా వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బయట కూడా. లైక్ దే కెన్ గో ఫర్ సీడ్ సెక్టర్స్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ వీటిలో వాళ్ళకి జాబ్స్ అనేవి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే కాకుండా వాళ్ళు పీజీ కూడా చేసుకోవచ్చు. లైక్ దే కెన్ గో ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలా దే కెన్ ఈవెన్ గో ఫర్ పీజీ అండ్ పిహెచ్డీ ఆల్సో. అలా అదే కాకుండా వీళ్ళు ఒకవేళ మళ్ళీ టీచర్స్గా రావాలి అన్నా కూడా వీళ్ళకి ఒక నెట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, యూజీసీ ఉంటుంది. అది క్లియర్ అయితే మాత్రం వీళ్ళు ఈవెన్ మేము ఎప్పుడైతే ఏదైతే పనిచేస్తున్నామో అలాగే వాళ్ళు కూడా టీచింగ్ ప్రొఫెషన్లో కానీ రీసెర్చ్ ప్రొఫెషన్లో కానీ వాళ్ళు తీసుకోవచ్చు. సో వాళ్ళకి 4 year డిగ్రీ ప్రోగ్రాంలో 3 years కంప్లీట్గా వాళ్ళకి థియరీ క్లాస్ రూమ్లోనే ఎక్కువగా చదివించడం జరుగుతుంది. అది కాకుండా 4th yearలో వాళ్ళు విలేజ్కి ఎలా చేయడం జరుగుతుంది. వాళ్ళు విలేజ్లో ఏం చేస్తారంటే బేసిక్ స్కిల్స్ అంటే ఫార్మర్స్తో పాటు వాళ్ళు అగ్రికల్చర్ అనేది నేర్చుకుంటారు. సో 4 years కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దట్ దే రియల్ ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ ఏవైతే ఫేస్ చేస్తుందో వాళ్ళు ఫార్మర్స్ నుండి నేర్చుకుంటారు. అదే కాకుండా విలేజ్లోనే కాకుండా వాళ్ళు ఒక ఎంటర్ప్రైజ్ పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే ఎలాంటి స్కిల్స్ని తీసుకోవాలి, ఆ స్కిల్స్ కూడా వాళ్ళకి 4th yearలో ఏఈఎల్పి ప్రోగ్రామ్ వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.